హలో, ఈరోజు నేను టమాటో కొత్తిమీర చట్నీ చేస్తున్నా. దానికోసం ఒక 8 పచ్చిమిరపకాయలు వేయించి తీసేసాను. అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇందులోనే నేను ఒక రెబ్బంత చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నా. టమాటోలు కొద్దిగా పులుపు తక్కువ ఉన్న చింతపండు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత నేను 4 టమాటోలు తీసుకున్నాను. నిలువుగా ముక్కలు కోసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసాను. ఇందులోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం కొద్దిగా ఇంకిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకొని ఇదంతా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో తాలింపు వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకున్న టమాటో చట్నీని కూడా కలిపేసుకోవాలి.